తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీనివాసుడు కల్పవృక్ష వాహనంపై ఊరేగుతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, ఓవర్ టు యు. నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. 4వ రోజున స్వామివారు కల్పవృక్ష వాహనంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇక ఇవాళ రాత్రి శ్రీవారు సర్వభూపాల వాహనంపై మాడవీధుల్లో ఊరేగనున్నారు. ఇక రేపటి రోజున వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి కూడా అతి ప్రధాన ఘట్టమైనటువంటి గరుడ వాహన సేవను నిర్వహించేందుకు టీటీడీ సమాయత్తం అవుతుంది. రేపటి రోజు ఉదయం మోహిని అవతారం, రాత్రి 8 గంటలకు బ్రహ్మోత్సవాలలోనే అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి గరుడ వాహన సేవ నిర్వహించబోతున్నారు. గరుడ వాహన సేవ దసరా సెలవులు, మరోవైపు రేపటి రోజున ఆదివారం కావడంతో గరుడ వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు వస్తారని టీటీడీ అంచనా వేస్తుంది. అందుకు అనుగుణమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలపడానికి మనతో పాటు టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు గారు ఉన్నారు. వారినాడు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, రేపటి రోజున జరగబోయేటటువంటి గరుడ వాహన సేవకు సంబంధించి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఓం నమో వెంకటేశాయ. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైనది గరుడ సేవ. అది రేపు వస్తూ ఉంది. దసరా సెలవుల్లోనూ ఆదివారం రోజున వస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు వస్తారనే ఉద్దేశంతో, భక్తులకి సమయం ఎక్కువ ఉండవాలి అనే ఉద్దేశంతో ఏం చేశామంటే ఆద్యత సేవలను అన్నింటినీ రద్దు చేశాము. అదేవిధంగా ప్రత్యేక దర్శనాలను కూడా రద్దు చేయడం జరిగింది. ముఖ్యంగా రేపు 300 రూపాయల టికెట్ ఇష్యూని కూడా పూర్తిగా నిలిపేశాము. ఒక్క టికెట్ కూడా 300 రూపాయలు ఇవ్వట్లేదు. దాని ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి వారికి దర్శన సమయం ఎక్కువ ఉండాలి, వారికి తక్కువ సమయంలో దర్శనం జరగాలనే ఉద్దేశం. తర్వాత భక్తులు బయటకు వచ్చిన తర్వాత ముఖ్యంగా ప్రసాదం గురించి చూస్తూ ఉంటారు. ఎంతమంది భక్తులు వచ్చినప్పటికీ మనం అనుకున్న విధంగా ప్రతి భక్తుడికి కనీసం 4 లేదా 5 లడ్లు అనే ఉద్దేశంతో ఉన్నాము. మన దాంట్లో కొరత రాకుండా ఉండడానికి 6 లక్షల లడ్లని మనము రిజర్వ్ లాగా కూడా పెట్టుకోవడం జరిగింది. తర్వాత గరుడ సేవ రోజున భక్తులు గ్యాలరీస్, మాడావీధుల్లోని గ్యాలరీస్లోకి వస్తారు. అక్కడ 2 లక్షలకు పైగా భక్తులు మాడావీధుల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. వారిని ఉదయం ఏ సమయం నుంచి అయినా సరే మన గ్యాలరీస్లోకి రావచ్చు. వారికి అక్కడ మంచినీటి సదుపాయం, టాయిలెట్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. ఇదే కాకుండా రేపు ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గ్యాలరీలో ఉన్న భక్తులకి అన్న ప్రసాదాలు అందజేయడం జరుగుతుంది. 4 సార్లు అందజేస్తాము 2 గంటల వ్యవధిలో. ఇదే కాకుండా అక్కడున్న భక్తులందరికీ కూడా ఈసారి మజ్జిగ ప్యాకెట్లు, మంచినీటి ప్యాకెట్లు కూడా మనం సప్లై చేయడం జరుగుతుంది. ఇక మాడావీధులు బయటకు వచ్చినట్లయితే ఇంకా కొంతమంది బయట కూడా ఉంటారు కాబట్టి వారు వాహన సేవలను చూడటానికి LED స్క్రీన్స్ ఏర్పాటు చేశాము. అన్నప్రసాదం కాంప్లెక్స్ లో రేపు ఉదయం 9 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా మనం అన్నప్రసాదాలను అందజేయబోతున్నాం. మరి తిరుపతి నుంచి తిరుమల వచ్చే భక్తులకి ఒకటి బస్సుల ద్వారా రావచ్చు, రెండవది కాలినడకన రావడానికి అవకాశం ఉంటుంది. బస్ ద్వారా వస్తాను ఈ 2 రోడ్లను కూడా 24 గంటలు కూడా మనం తెరిచి ఉంచుతాం. ద్విచక్ర వాహనాన్ని మనం నిషేధిస్తున్నాము. ఆర్టీసీ 512 బస్సుల్ని మనం ఆర్గనైజ్ చేస్తున్నారు. వారు ఎన్ని ట్రిప్పులైనా వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాలినడక మార్గంలో కూడా భక్తులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండడానికి మనం పెట్రోలింగ్ కూడా ఏర్పాటు చేశాము. తిరుమలలో వచ్చిన భక్తులు ముఖ్యంగా రేపు వారి తిరుమల దర్శనము బ్రహ్మోత్సవాల్లో వారికి ఒక దివ్యమైన అనుభూతిగా మిగిలిపోవాలని చెప్పే ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. దానికి భక్తులు కూడా సహకరించి ఈ కార్యక్రమం చాలా చక్కగా నడిచే విధంగా సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మిగతాది మన రేపటి రోజున జరగబోయేటటువంటి గరుడ వాహన సేవకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. దాదాపు 2 లక్షల మంది భక్తులు గ్యాలరీలో ప్రత్యక్షంగా స్వామివారి వాహన సేవను తిలకించేందుకు కూడా ఏర్పాట్లు చేశామని